మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని సమాచారం. ఆగస్టులో జరగనున్న పార్లమెంట్ సెషన్ టీఎస్పీఎస్సీ భవితవ్యంపై కూడా వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహణకు పనిచేశారు. ఈ సర్వే ద్వారా ప్రజల జీవన పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, విద్య, ఆరోగ్య పరిస్థితులపై వివరాలు సేకరించనున్నారు. ఉత్తమ మోడల్ మరియు సైంటిఫిక్ మెథడాలజీ ద్వారా సమగ్ర డేటా సేకరణకు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థను పునఃప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలపై కొన్ని కీలక మార్పులు చేపట్టారు. నూతన విధానాలు అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇస్రాయల్ నేతృత్వంలో పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ముఖ్యంగా మైనారిటీలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు తుఫానుల హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తూర్పు గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి పోకూడదని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. భారత్, యూకే దేశాలు చారిత్రక సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను పెంపొందించనుంది. రెండు జాతులకు వ్యాపార సౌలభ్యం, ఉద్యోగ అవకాశాలు మరింత కలగజేయనున్న ఈ ఒప్పందాన్ని కీలక మలుపుగా అధికారులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తనతో పాటు పలువురు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాత విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద శరవేగంగా కలెక్షన్లు రాబడుతోంది. ప్రేక్షకులు సినిమా కథ, విజువల్స్, పవన్ నటనను ప్రశంసిస్తున్నారు. అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయం జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కమిషన్ నిష్పక్షపాత్రత కోల్పోయిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం తగ్గించే విధంగా ఈ కమిషన్ పనిచేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.